మేడం హలో యాక్చువల్గా 2 minutes కావాలి ఐ నీడ్ సమ్ సరే మౌనిక అయితే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ టైం ఇచ్చినందుకు. యాక్చువల్గా ఏంటంటే 20-30 minutes నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది అండ్ ఐ మీన్ టు సే సీజ్ మై ఫ్రెండ్ బట్ ఐ గోయింగ్ టు ప్రపోజ్ హెయిర్. ఒక చిన్న కెఫేన్ ఉంది, నేను వాళ్ళతో మాట్లాడాను, చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాను. సో తను వస్తుంది. అయితే నేను ఆల్మోస్ట్ ఆఫ్టర్ 10 years తర్వాత నేను రిలేషన్షిప్లో వచ్చి ట్రై చేస్తున్నాను. నేను ట్రై చేయడం అంటే ఐ మీన్ టు సే 3 months నాకు తను తెలుసు. సో సీజ్ మై ఫ్రెండ్ ప్రపోజ్ చేయాలి. సో ఏంటంటే బాగా తను నచ్చింది. కాకపోతే ఇక్కడ పాయింట్ మీ హెల్ప్ ఏంటంటే మీరే వచ్చిన తరఫున మాట్లాడారు కదా, బట్ నాకు కావాల్సిన హెల్ప్ ఏంటంటే ఇప్పుడు 10 yearsలో నాకు హైదరాబాదే చాలా మారింది. సో మనుషులు బాగా చేంజ్ చేయాలి. సో నేను ఈ 10 yearsలో నేను ఎవరితో డేట్ చేయలేదు. సో నా పాయింట్ ఏంటంటే హౌ టు రిసీవ్ హెర్, హౌ టు టాక్ టు హెర్, హౌ టు బిహేవ్ టు హెర్ ఇన్ కాఫీ డేట్ అని ఐ మీన్ టు సే డేట్లో. అంటే నాకు ఐ డోంట్ నన్నే అడుగుతున్నారు లేదు అంటే ఇప్పుడు లేడీస్ ఈక్వేషన్ మ్యాక్సిమం ఒకేలా ఉంటుంది. అంటే నాకు ఏం లేదు, ఒక చిన్న సజెషన్స్ ఇవ్వండి. అంటే ఎలా రిసీవ్ చేసుకోవాలి, హౌ టు టాక్, అంటే డేట్లో తనతో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, కొంచెం నాకు ఏదైనా చిన్న సజెషన్లు ఇస్తే నేను కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తాను. అందుకు నా సైడ్ నుంచి అంతే. ఒకటి రెస్పెక్ట్, రెండు డోంట్ ట్రై టు ఇంప్రెస్ ఫేక్ థింగ్స్. అంటే నాకు అర్థం ఫేక్ థింగ్స్ అంటే సంథింగ్ లైక్ నువ్వు చందమామలా ఉన్నావు ఇలాంటివి చెప్పడం అవన్నీ చెప్పొద్దు. ఒరిజినల్గా ఏమేమి మీ ఫ్యాక్ట్స్ ఉన్నాయి అయ్యే చెప్పండి. అంటే ఇంప్రెస్ చేయడానికి ఫేక్గా ట్రై చేయదు, జెన్యున్గా అమ్మాయి నిజంగా మీకు ఎలా అనిపిస్తుందో అలా. అంటే మీ వైపు నుండి ఎలా మాట్లాడితే బాగుంటుందని ఒక చిన్న సలహా, అంటే ఒక సజెషన్. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, అదే వేరు బాగుంది, టోన్ బాగుంది, వర్డ్ లాంగ్వేజ్ బాగుంది. ఇంకేనా యాక్చువల్గా తనకి ఏంటంటే కొంచెం పోయిట్ లాంగ్వేజ్ అని బాగా ఇష్టం. అంటే మీకు అర్థమైందా, చిన్న కవితలు గట్రా ఆ టైప్ లాంగ్వేజ్. అంటే నాకు అంత పోయిట్ లాంగ్వేజ్ ఒకసారి ఒక పోయిట్ లాంగ్వేజ్ నాకు అంత నాలెడ్జ్ లేదు, కానీ ఒక పావలా ఉంటుంది. సో దాన్ని ఏంటంటే 1 week దాన్ని మీద బాగా భద్రం పెడితే 4 lines అయితే వచ్చాయి. సో నేను ఏంటంటే ఇప్పుడు తనకి ఎలా చెప్పాలనే దానికి ఒక ఏముంటుందని ఒక ప్యాటర్న్ ఫిక్స్ అయ్యాను నేను. సో ఏంటంటే అది మీకు ఐ మీన్ టు సే మీకు వినిపిస్తాను. సో వినిపించడం వల్ల సో మీరు ఫర్ సపోజ్ మీరే అమ్మాయి అనుకోండి, జస్ట్ ఫీల్ అవ్వండి. సో నేను ఇప్పుడు మీకు మామూలు జనరల్గా ఇప్పుడు తనకి ఎలా ప్రపోజ్ చేస్తానో అలాగే మీకు చెప్తాను, నేను ఏ విధంగా ప్యాటర్న్లో ప్రపోజ్ చేస్తాను. సో అది చూసాక ఓకే మీరు మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అంటే షీస్ గోయింగ్ టు అంటే లైక్ చేస్తుందా లేదా, లేకపోతే కొంచెం మార్చేయండి, అంటే చిన్న ఉంటాయి కదా అలాగా. ఇఫ్ యూ డోంట్ మైండ్ పక్కా షూర్ కదా. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఇచ్చినందుకు. చదవాల్సిన అంత పేరాలు లేవు, 4 లైన్లు. సో ఏంటంటే ఇప్పుడు మీ పేరేంటి మామూలు జనరల్గా? కళ్యాణ్. ఐ మీన్ టు సారీ, మై నేమ్ చిన్న అండ్ నైస్ మీటింగ్. యాక్చువల్గా ఏంటంటే ఏ ప్రిపేర్ అయినా అంటే కొంచెం అంటే చిన్న ఫీల్తో చెప్తాను, కొంచెం అర్థం చేసుకోండి మీరే. మరి మీరు మొదలు మొదటి చేస్తే నాకు ఫీల్ పోవచ్చు. సారీ. ఇప్పుడు ఏంటంటే ఒక పేపర్ మీద అక్షరంలో పరిచయం అయ్యాం, ఆ అక్షరాలు కాస్త పెరుగుతూ పదాలుగా మారాయి. ఆ పదాలు ఐ మీన్ టు సే ఒకసారి స్టార్టింగ్ పక్కన. సో యాక్చువల్గా నాకు చిన్న అవునా సారీ. అయితే విషయం ఏంటంటే ఒక పేపర్ మీద అక్షరంలో పరిచయం అయ్యాం, ఆ అక్షరాలు కాస్త పెరుగుతూ పదాలుగా మారాయి. ఆ పదాలు ఈరోజు వ్యాఖ్యలుగా ఏర్పడ్డాయి. ఈరోజు నా లైఫ్లో అదొక మర్చిపోలేని పుస్తకం. సో అది బాధతో చదివినా, ఏడుస్తూ చదివినా, నవ్వుతూ చదివినా చివరి కలిగేది ఆనందమే. ఆ ఆనందం అవసరమే నేను పిలట్లే, నా ఆనందం నువ్వని పిలుస్తున్నాను. విల్ యూ మ్యారీ? డౌట్ ఉంది, మీరు రాగండి, నాకు కొంచెం డౌట్ క్లియర్ చేయండి. మీరు వెళ్ళిపోతే నాకు టెన్షన్ ఉంది. అంటే ఏంటి మరి కరెక్ట్గా జగన్ టైం ఇచ్చినట్టు ఇస్తారు మీరు. ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందా మీకు? ఇవి డోంట్ మైండ్ కానీ డ్రాప్ చేయమంటే చేస్తాను, దానికి ఏ ఇబ్బంది లేదు. దగ్గరేనా? షూర్ కదా? అయ్యేళ్ళు నాకు 2-3 డౌట్లను మీరు తీరిస్తే మీ పుణ్యం వల్ల నేను ఒక ఇంటోన్ అవుతున్నది. ఒకసారి తను ఫోన్ చేస్తున్నట్టుగా ఉంది. హలో స్వాతి, నువ్వు స్టార్ట్ అయ్యావా? ఇక్కడే వస్తా ఉన్న హాస్టల్ నుంచి బయలుదేరి డైరెక్ట్గా వచ్చి కాల్ చేద్దాం. ప్రతిసారి ఇప్పుడు కాల్ చేసినట్టు వెళ్తున్నాం. ఏమైంది? అవును, ఆ హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ బైక్ నాదే. ఎప్పుడు వస్తారు మీ తాత? ఓకే. మరి మీ తాత అలా కాదు నేను చెప్పేది ఒకసారి ఆలకించు. అలా కాదు, ఒక్కసారి రావచ్చు కదా. నేను నీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసిన, ఒకసారి రావచ్చు కదా ప్లీజ్.
ఒకసారి ప్లాన్ చేసి ఒకసారి రావచ్చు కదా ప్లీజ్. నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, ఒకసారి నీకు ఒక మాట చెప్పాలి అందుకు. అవును, ఏమైంది? హలో హలో, ఏం నాకు అర్థం కాదు ఈ రోజుల్లో మనీ ఒకట విషయం. నాకు మనీ ఒకటే అవసరమా నాకు అర్థం కాదు. లవ్ అవసరం లేదా అని నాకు ఏం అర్థం కావట్లేదు. అంటే తను అడిగింది, ఇప్పుడు తను చూసుకొని వెళ్ళిందండి నేను ఇక్కడ వెయిట్ చేయడం. సో ఏమైందంటే తను అంటుంది, నువ్వు ఆ హీరో హోండా స్ప్లెండర్ ప్లస్, అదే నాది హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ ఉంది నాది, పార్క్ చేస్తాను అక్కడ. తను పార్క్ చేస్తున్నప్పుడు చూసిందంట. అది ఎవరిదని అంటే నాదే అన్నాను. సో నీకు అర్హత ఉందా, నువ్వు దాని మీద నీకేం అర్హత ఉంది, నన్ను ఆ బండి మీద తిరిగి నన్ను తిప్పుతావు ఇప్పుడు దాని మీద, నీకేం అర్హత ఉంది, ఇది అదని చెప్పేసి మాట్లాడుతుంది. మనీ గట్ట ఇవన్నీ ఏమో మాట్లాడుతుంది. నేను రాను, ఇంకా నేను నాకు ఫోన్ చేయక మెసేజ్ చేయక నీ బ్లాక్ చేస్తానని చెప్పేసి అంటాను. అర్థం కాదు లైఫ్లో. అంటే మనీ ఒకటే మ్యాటర్ కడుతుంది. అదే కదా, ఇప్పుడు మీరున్నారు, నేను ఎవరో తెలియదు, బట్ నాతో ఇప్పుడు వి మ్యాచ్ ద వైబ్స్. అంటే ఐ మీన్ టు సే మంచిగా మాట్లాడుతున్నాను. అది అర్థం కావట్లేదు నాకు అసలు. నేను ఎంత ప్లాన్ చేసాను అసలు, మీరు నమ్ముతారు లేదో. ఇక్కడ నేను వచ్చేటప్పుడు ఎంత ఎక్సైట్మెంట్ వచ్చాను, నా మొత్తం పోయింది అసలు. కానీ ఇప్పుడు ఇంకా బ్లాక్ చేసేస్తాను. యాక్చువల్గా 3 months ముందు, అంటే యాక్చువల్గా నేను బెంగళూరు నుండి తన కోసం ఇక్కడికి వచ్చాను హైదరాబాద్లో. అరే యార్, బ్లాక్ చేస్తే అన్నీ చేస్తుంది అంటే యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే ఏంటంటే తను నన్ను అడిగినప్పుడు ఏంటంటే నేను బెంగళూరులో జాబ్ చేసేవాడిని యాక్చువల్గా 3 months బ్యాక్. తను 3 months అవుతుంది పరిచయం అయ్యి. బెంగళూరులో జాబ్ చేస్తే అప్పుడు నా శాలరీ వచ్చేసి అరౌండ్ 80,000 ఎంతో. సో నాకేమంటే బెంగళూరులో నేను ట్రాన్స్ఫర్ అడిగాను హైదరాబాద్కి. తను వచ్చి మనం చెప్పేది నాకు ఎప్పుడు వచ్చే ఇక్కడే కలిసి ఉందాం ఇదని. సో సరే తను హ్యాపీగా ఉంటే మనం అదే కదా అని చెప్పి నేను అలాగా ఇప్పుడు కలిసి ఉండాలి కదా ఎప్పుడైనా మన ఆవిడతో కలిసి. సో అని చెప్పి నేను ఏమన్నాను, సరే నేను ట్రాన్స్ఫర్ పర్మిషన్ అడిగా కంపెనీలో. సో వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు అవదు, 1 year తర్వాత ఆలోచిద్దామని. సో తను ఏంచి ఫోర్స్ చేస్తుందని చెప్పి ఇటు వచ్చింది. ఇక్కడ పైకి తను ఫోర్స్ చేస్తుంది. సరే అని చెప్పేసి నేను ఏం చెప్పి నా కంపెనీ వదిలేసాను, జాబ్ వదిలేసి ఇక్కడ హైదరాబాద్కి వచ్చాను. నేను తన కోసం, మీరు నమ్మినా నమ్మకం ఇదే నిజం. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే నేను ఒక 1 month అయింది నాకు జాబ్లో జాయిన్ అయ్యాను. కాకపోతే వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు మన ఎక్కడ ఉండిన ఎక్స్పీరియన్స్ అక్కడే పనికి వస్తుంది. సో వాళ్ళు ఏమంటున్నారు, మీకు జాబ్ కావాలంటే చేంజ్ లేకపోతే లేదు, 40,000 అయితే ఇస్తామని చెప్పేసి అన్నారు. సరే ఇప్పుడు నాకు శాలరీ 40,000 వస్తుంది, కానీ ఎందుకు నేను వదిలేసాను, నాకు లాస్ వచ్చిన, నాకు 40,000 లాస్ వచ్చింది. సో నేను అవన్నీ పట్టించుకోలేదు. తను హ్యాపీగా ఉండాలని చెప్పి నేను ఆలోచించి ఇంత చేశాను. ఇప్పుడు రోడ్డు మీద తెచ్చి నేను చూపించింది. యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఇక్కడ ఫ్రెండ్స్ కూడా లేరు. నేను వచ్చి 1 month అవుతుంది, 1 month కూడా అవ్వలేదు, అరౌండ్ 18 days అనుకోండి, అరౌండ్ 18 days. నా నిజంగా అర్థం కావట్లేదు సార్. 3 monthsలో తను పరిచయం అయింది కూడా ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది. అంటే ఒక ఫ్రెండ్ అంటే ఒక ఫ్రెండ్కి ఫ్రెండ్ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ, కామన్ ఫ్రెండ్, మ్యూచువల్ ఫ్రెండ్ ఉంటాడు. సో తను తను జాబ్ చేయదు యాక్చువల్గా. ఇక్కడ ఏదో మైత్రివనంలో ఏదో కోర్స్ ప్రిపేర్ అవుతుంది తను, సంథింగ్ జావా కోర్స్ ప్రిపేర్ అవుతుంది. సో నాకు ఏం మాటలు కూడా అర్థం కావట్లేదు. స్వాతి తన పేరు. నేను యాక్చువల్గా చాలా ఆలోచించాను, బట్ తను ఇలా చేస్తుందని నేను అనుకోలేదు. ఇలా మనీ కోసం, మనీ ఇంపార్టెంట్ నాకు. ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు దానికి. అంటే ఇప్పుడు రేపు పొద్దున్న అంతే. తను సీదా చెప్పింది. తను ఏమని చెప్పిందంటే నీకు అర్హత లేదు నన్ను, ఐ మీన్ టు సే నా పక్కన ఉండే అంత అసలు నువ్వు ఏం ఆలోచించుకొని నన్ను పిలుస్తున్నావు ఇది అని చెప్పేసి అనంటే ఒక అదే కదా, నన్ను ఎందుకు వచ్చి మన ఎంత చేసి నాట్ ఇంట్రెస్ట్ ఉండాలా. నేను ఇంతవరకు దూరం రాను కదా. నా 80,000 శాలరీ వదులుకొని నేను ఇప్పుడు 40,000 అంటే నేను లవ్కి ఇంపార్టెన్స్ ఇచ్చా, తను మనీకి ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఇంతకన్నా ఇంకేం చెప్పగలను నేను. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఎవరైనా లవ్కి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మన దగ్గర ఏముందని వదులుకోవడానికే చూస్తాం. నేనంతా సాక్రిఫైస్ చేశాను. నా వైపు నుండి నేను ఏం చేయాలో చేశా. ఇప్పుడు తను ఇప్పుడు విషయానికి వచ్చినప్పటికీ తను అప్పుడు నాకు ఓ డౌట్, ఇప్పుడు నేను చూడడానికి బాగాలేనా? సరే మనీ ఉందా లేదా?
యాక్చువల్గా టైం ఇచ్చాను బట్ ఇఫ్ ఓకే వీ కెన్ లెట్ ఇట్ డిఫరెన్స్. వాట్స్ యువర్ నేమ్? కళ్యాణి. ఆర్ యూ ఆన్ ఇన్స్టాగ్రామ్? ఇన్స్టాగ్రామ్లో ఉన్నా కానీ మనం అంత నేను అంతే ఇది లేదు కాబట్టి నాకు దెబ్బేసింది కాబట్టి అంటే ఏం లేదు మనం ఒక ఎమోషనల్ సపోర్ట్ అంటే నాకు తెలిసిన వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. ఐ మీన్ టు సే నాకు ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా ఒక మాట్లాడుకో ఒక ఫ్రెండ్ ఉంది అని చెప్పి అంతే దానికోసమే తప్ప ఇంక ఇంటర్నల్ అంటే ఐ మీన్ టు సే ఇంటర్నల్గా నాకేం అదర్ థింగ్స్ ఏం లేవు. అది కళ్యాణి మంచి అని ఉంటుంది. మీరే కొట్టండి, మీ చేతితో కొడితేనే అది అందంగా ఉంటుంది. ఇవ్వండి టైప్ చేయండి.